సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై చేసేసుకుందాం వచ్చేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దొండకాయలు వేసేసుకోండి. వీటిని కొంచెం మరీ అంత సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్ చేసుకొని రౌండ్గా దాంట్లో కొంచెం వేగాక కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. వాటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడే ఒక 5 మినిట్స్ తర్వాతనే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకొని పసుపు కూడా వేసుకొని వాటిని కొంచెం ఉడకడానికి ముందుగానే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం మగ్గాయి అని అర్థమైనప్పుడు అంటే మెత్తగా అయిపోతాయి అలా మీకు తెలిసినప్పుడు ఒక టమాటోని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఆ టమాటో కూడా కొంచెం మెత్తగా అయ్యాక కారం వేసుకోండి. మీ స్పైస్ తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఒక 1.5 టీ స్పూన్ యూస్ చేశాను. మీకు తగ్గట్టు యూస్ చేసుకోండి. ఒకవేళ మీరు స్పైస్ టాలరేట్ చేయలేరంటే ఒక టీ స్పూన్ యూస్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండి. సింపుల్గా ఈజీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీలోకి కానీ రైస్లోకి తిన్నారంటే ఆహా అనేలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది. ఇలా మీకు దొండకాయతో వేరే వేరే రెసిపీస్ కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.